పురపోరులో భాగంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఇప్పుడు హోరందుకుంది. ప్రస్తుతం మనం మెట్పల్లి మున్సిపాలిటీలో జరుగుతున్న ప్రచారాన్ని చూస్తున్నాము. చాలామందిని మనం ఇక్కడ 17వ వార్డులో గమనించవచ్చు. ఒకసారి నేను ఈ 17వ వార్డులో ఇక్కడ కౌన్సిలర్గా అదేవిధంగా మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా కూడా మైలారపు లింబాద్రి ఉన్నారు. ఆయనతో మాట్లాడిద్దాం. ఆయనకున్న ఆదరణ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఆయన మేనిఫెస్టో అనేది చాలా ఇక్కడ ప్రత్యేకంగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న శ్మశాన వాటికలతో పాటుగా ఈ నగరాన్ని మెట్పల్లి నగరానికి ఉన్న ప్రత్యేకతల నేపథ్యంలో దాన్ని అంతే అద్భుతంగా తీర్చిదిద్దాలనే ఒక సంకల్పంతో ఆయన ఈసారి మళ్ళీ బరిలోకి దిగడం జరిగింది. గతంలో కూడా ఆయన వైస్ చైర్మన్గా పనిచేశారు. ఒక్కసారి లింబాద్రి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాము. మొత్తంగా మెట్పల్లిని ఏ విధంగా మిగిలిన పట్టణాలతో పోలిస్తే ఈ మున్సిపాలిటీని ప్రత్యేకంగా నిలపగలుగుతారో ఒకసారి ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్ లింబాద్రి గారు, మీరు గతంలో కూడా కౌన్సిలర్గా చేశారు, వైస్ చైర్మన్గా చేశారు, మళ్ళీ బరిలో ఉన్నారు. ఇప్పుడు చైర్మన్ అభ్యర్థిగా కూడా ప్రచారం జరుగుతుంది. తర్వాత పరిణామాలు ఎలా ఉన్నా కూడా ఇప్పటికైతే మీ వైపే మొగ్గు చూపుతారు. ఈ నేపథ్యంలో మీరు ఇక్కడ ఒకవేళ ఆ సీట్ పైన కూర్చుంటే ఏం చేయబోతున్నారు? పేదలకు ఇండ్లు, మంచి పార్కులు, సుందరీకరణ, ఎక్కడ తుక్కు కనబడదు, ఎక్కడ ఉండద్దు, గరీబ్ ఆటావు అనే స్థానంలో ఉన్నాము. మంచి డెవలప్ చేద్దామని ఆలోచనతో ఉన్నాను నేను. ఎందుకంటే కరప్షన్ లేదు, నాకు డబ్బులు అవసరం లేదు, దేవుడు ఇచ్చిన కాడ నాయనాక ఉన్నాయి. ఎందుకంటే నేను డబ్బుల కొరకు అత్తలేను, సేవ చేద్దామనే ఉద్దేశంగా వచ్చినాను. అందరికీ ఉద్దేశంగా ఇప్పుడు హాస్పిటల్ కానీ ఎక్కడ ఏ పేషెంట్ అయినా అంబులెన్స్ కానీ ఏదున్నా మంచి చేద్దామని ఆలోచనతో వచ్చాను నేను. ముఖ్యంగా మీ దగ్గర ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు, కొరుట్ల ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ ఉన్నారు. సో ఈ క్రమంలో మీరు అధికార పార్టీ నుంచి బరిలో ఉన్నారు. ఈ సందర్భంలో ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, కొంత బీఆర్ఎస్ వైపు కూడా కౌన్సిలర్లు వెళ్ళే అవకాశం ఉంటుంది, అభ్యర్థులు ఆశావాహులు. ఈ క్రమంలో మీ పోటీ ఎలా ఉంది? బీఆర్ఎస్తోనేనా లేకుంటే బీజేపీ కూడా బరిలో ఉందా? ఎట్లా ఉంది పోటీ? సార్, బీజేపీ లేదు, బీఆర్ఎస్ లేదు, మొత్తం కాంగ్రెస్ మయమే. ఎందుకంటే అధికార పార్టీ తర్వాత నన్ను చూసి టోటల్గా వస్తున్నారు. ఎందుకంటే మనము సేవ చేసే భాగ్యం ఉంది అందరికీ. అందుకొరకే మొత్తము బీఆర్ఎస్ లేదు, మనకు బీజేపీ లేదు పోటీ. మీరు ప్రత్యేకంగా కొన్ని మేనిఫెస్టోలో అంశాలు పెట్టారు. ఈ శ్మశాన వాటికల వైకుంఠ ధామాలకు సంబంధించిన అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా రోడ్ల అభివృద్ధి, డ్రైనేజ్ డెవలప్మెంట్స్ కావచ్చు, ఇట్లాంటి అంశాలు, పార్కులను సుందరీకరణ చేస్తామంటున్నారు. ముఖ్యంగా లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం చేస్తామంటున్నారు. ఎట్లా ఉండబోతుంది మీ అభివృద్ధి? ఒకవేళ మీరు చైర్మన్ సీట్ పైన కనుక కూర్చుంటే ఎలా ఉండబోతుంది? ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికి అనుగుణంగా చేస్తానని హామీ ఇస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన శ్మశాన వాటిక అన్నారు. శ్మశాన వాటిక నేను 14లో కౌన్సిల్ అయినప్పుడు తయారు చేస్తాను పెడితే ఇప్పటికి కూడా కాలేదు. అది ఒక బృందావనం చేస్తా. అలాగే సుందరీకరణ ఇప్పటి ట్రెండ్ ప్రకారం అన్నీ చేస్తానని ఒప్పుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ మెట్పల్లి ఖాదీ కావచ్చు, కొన్ని ప్రత్యేకతలు కూడా ఈ పట్టణానికి ఉన్నాయి. ఈ క్రమంలో అలాంటి వాటికి ఏమైనా కొంత ప్రాచుర్యం కల్పించే అవకాశం కానీ, వాటి పునరుద్ధరణ కావచ్చు, వాటికి కొంచెం ఆదరణ తీసుకొచ్చే ప్రయత్నాలు కావచ్చు, ఏమైనా జరుగుతాయి? ఇంకా జరుపుతాను, సుందరీకరణ చేస్తాను ఇంకా. ముఖ్యంగా మీరు ఇప్పుడు ఓటు అడిగేందుకు వెళ్ళే క్రమంలో మీకు ఎందుకు ఓటు వేయాలి అని ఎవరిని అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు? వాళ్ళను ఎందుకు మీకు ఓటు వేయాలని అడుగుతారు? మీకు పింఛన్లు లేకుండా పింఛన్ ఇప్పిస్తాను, ఇల్లు లేకుంటే ఇల్లు ఇప్పిస్తాను. ఎందుకంటే ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కావున కట్టి పరిస్థితుల ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి, లేని వారికి మొత్తము ఇప్పిస్తానని చెప్పి హామీ ఇస్తున్నాను. ఇప్పటి వరకు మీరు వార్డులలో ప్రచారం చూసినప్పుడు ఈ ప్రచార శైలి మీతో పాటుగా మీ కాంగ్రెస్ అభ్యర్థులు మిగిలిన వార్డ్స్లో ఎట్లా ఉంది? మీకు ఏమనిపిస్తుంది? హోప్స్ ఎలా ఉన్నాయి? 100% గెలుస్తున్నాము. ఎందుకంటే అందరూ మన ఎంబట్టి ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంబట్టి ఉన్నారు, చేతి గుర్తిగా ఓటేస్తా అంటారు. నేను కాదు, నా వెనుక కూడా వాళ్ళు చెప్తున్నారు. వచ్చి మొత్తం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇప్పుడు చాలా భిన్నమైన పరిస్థితి మీకు ఇక్కడ కనిపిస్తుంది. మీకు ఎంపీ ఏమో బీజేపీ, ఎమ్మెల్యేనేమో బీఆర్ఎస్, కానీ మీరు అధికార పార్టీలో మీరు ప్రచారం చేస్తున్నారు. ఎట్లా ఉంది ట్రెండ్? సార్, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మా ఇన్ఛార్జ్ నర్సింగ్ అని ఉన్నారు కాబట్టి మాకు ఎలాంటి డోకా లేదు. ఏ హామీ అయినా ఇవ్వమని చెప్పారు, ఏదైనా మేము చూసుకుంటాము అని చెప్పారు. ఖచ్చితంగా నేను చేసి తీరుతాను. ఇది ముఖ్యంగా ఇక్కడ మైలారపు లింబాద్రి చెప్తున్నారు. ఆయనకు సంబంధించి మనం చూడవచ్చు, ఇంటింటికి వీళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఖచ్చితంగా తనను గెలిపిస్తే, చైర్మన్ కనుక చేస్తే ముఖ్యంగా మెట్పల్లి మున్సిపాలిటీ రూపురేఖలే మారుస్తామని చెప్పేసి ఆయన ధీమా వ్యక్తం చేస్తారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, మెట్పల్లి.